ప్రెస్ మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ, ఎవరైతే నా మీద ప్రేమ కొద్ది వచ్చినటువంటి ప్రతి మిత్రునికి, ప్రెస్ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నుండి రేవంత్ రెడ్డి గారు 2 నెలలు వారి యొక్క ముఖ్యమంత్రి పదవిని ముగించుకున్న సందర్భంగా గతంలో ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన రోజే 2 హామీలు ఇవ్వడం జరిగింది. ఒకటి ఆరోగ్యశ్రీ, రెండోది మహిళలకు బస్సు ఫ్రీ. అదేవిధంగా నిన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా క్యాబినెట్ మీటింగ్ పెట్టి 500 రూపాయల సిలిండరు, అదేవిధంగా పేదలకు 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇచ్చినటువంటి హామీలను 4 హామీలు ఇప్పుడు పూర్తి చేసినట్టు అయిందని బాల్క సుమన్ గారికి కన్నెర్ర చేసుకొని వాళ్ళ కంట్లో కారం పోసుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం జరిగింది. నేను ఒకటే సూటిగా అడుగుతా ఉన్నా, మిస్టర్ బాల్క సుమన్, నీకు తెలంగాణ ప్రజలు ఒకసారి ఎమ్మెల్యే పదవి ఇచ్చిర్రు, ఒకసారి ఎంపీ పదవి ఇచ్చిర్రు. అయినా కానీ ఇంకా నీ యొక్క కుట్ర బుద్ధి బోనించుకోలేదు నువ్వు. ఎందుకంటే ఒకసారి ఎమ్మెల్యే చేసినా, ఒకసారి ఎంపీ చేసినావు అంటే మీరు భాష ఏ విధంగా వాడాలనేది మీరు తప్పక గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మీ యొక్క పెంపుడు యజమాని కూడా గతంలో మొన్నటి వరకు ముఖ్యమంత్రి చేయడం జరిగింది. నువ్వు ముఖ్యమంత్రిని చెప్పుతో కొడతా అంటే మీ యొక్క కేసీఆర్ గారిని కూడా చెప్పుతో కొట్టినట్టే కదా అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క భాషకు ఎవరైతే ఆద్యుడు ఉన్నారో అతనే కేసీఆర్ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఎన్నో మాటలు వారు వెధవ అన్నాడు, సన్యాసి అన్నాడు, ముండా అన్నాడు, రండా అన్నాడు, ఇటువంటి భాష తీసుకొచ్చిందే కేసీఆర్ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు చెప్పుతో కొడతా అంటే రేవంత్ రెడ్డి గారు కనుసైగా చేస్తే చాలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్ను 2 చెప్పులతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ప్రజలు ఉన్నటువంటి మహిళలు మిమ్మల్ని చీపురుతో కొట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో చాలామంది మిమ్మల్ని ఎప్పుడెప్పుడు ముట్టడి చేద్దామని కోపం కొద్ది ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు సమయం పాటించాల్సిందిగా మమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేసింది కాబట్టి ఈరోజు మేము సమయం పాటిస్తా ఉన్నాను కూడా ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నాను. మిస్టర్ బాల్క సుమన్, నువ్వు గతంలో ఉద్యమంలో ఏం పని చేసినావు? దాదాపు ఒక ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంతోమంది విద్యార్థులు చనిపోవడానికి ఉత్ప్రేరకమైనటువంటి నువ్వు ఉద్యమంలో ఎంతోమంది చంపినరు. మీ హరీష్ రావుకు ఆ రోజు పెట్రోల్ క్యాన్ దొరికింది కానీ అగ్గిపేట దొరకలేదు. నువ్వు కూడా అదేవిధంగా చేయడం జరిగింది. ఈరోజు కొంతమంది విద్యార్థులు చనిపోతే వారి శవాల మీద, వారి పునాదుల మీద నీ రాజకీయ జీవితాన్ని నిర్మించుకున్నావు మిస్టర్ బాల్క సుమన్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు హైదరాబాద్లో బిగ్సీలో కావచ్చు, ఆర్సీ బ్రదర్స్లో కావచ్చు, ఇంకా ఎన్నో సంస్థల నుంచి డబ్బులు వసూలు చేసినటువంటి చరిత్ర నీది కాదా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం, నీ సొంత ఉన్నటువంటి మెట్పల్లిలో నువ్వు ఒక కౌన్సిల్గా నిలబడి ఇప్పుడు గెలిస్తే నువ్వు మొగను అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మిస్టర్ బాల్క సుమన్, ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో. లేదు అంటే మా దళిత సోదరులు కావచ్చు, మేము కావచ్చు, నిన్ను ఎక్కడికక్కడికి నీ నాలిక చీరేసేదని కూడా సిద్ధంగా ఉన్నాను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నాలిక తెగ్గొస్తాం, ఇట్లా కత్తిపెట్టి చీరినావు అనుకో, మళ్ళీ నువ్వు నోట్లకెళ్ళి మాట్లాడదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నువ్వేందా ఆఫ్టర్లో ఒక మంచిర్యాల జిల్లాకు అధ్యక్షునివి, అంత పెద్ద నాయకుడు. నువ్వు రేవంత్ రెడ్డి అంటే ఏమనుకుంటావు? నువ్వు రేవంత్ రెడ్డి అంటే ఒక సింహం, అర్థమైందా? 10 సంవత్సరాల మీ యొక్క రాజకీయ జీవితాన్ని మీ కేసీఆర్ పొందబెట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే రేవంత్ రెడ్డి అని కూడా సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మిస్టర్ బాల్క సుమన్, ఇంకొకసారి నీ నాలుక నుంచి ఏది వచ్చినా కానీ మర్యాద దక్కాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఏ విషయం తీసుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రజాస్వామ్యం ఈరోజు ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే. ఈరోజు తెలంగాణకు స్వాతంత్రం వచ్చిందంటే 10 సంవత్సరాల కింద తెలంగాణ ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ నీ గడిలలో బంద్ పెట్టుకుంటే మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు గడిలకి వెళ్ళి మిమ్మల్ని ఈరోజు తెలంగాణ విడిపించిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలా చెప్పుకుంటా ఉంటే ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రేపు రాబోయే కాలంలో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క సీటు ఎంపీ సీటు గెలిచి చూపించడానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నువ్వు కావచ్చు, ఇప్పుడు పోటీ చేయి. నీ నాయకులు 4 ఉన్నారు కదా, హరీష్ రావు కావచ్చు, రామారావు కావచ్చు, కవితారావు కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ కావచ్చు, దమ్ముంటి ఇప్పుడు ఎంపీకి పోటీ చేయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాబోయే కాలంలో మీ జీవిత చరిత్రలుగా ముగిసే కాలం వచ్చేసింది కాబట్టి ఇకనైనా నీతిగా నిజాయితీగా బ్రతకడం నేర్చుకోండి. మీకు తిందామంటే తిండి లేదు. నువ్వు పెద్దపల్లికి పోయినప్పుడు రబ్బర్ చెప్పులు వేసుకొని నువ్వు పార్లమెంట్కి పోటీ చేసినటువంటి వ్యక్తివి, ఇలా చెప్పుతోని మా యొక్క రేవంత్ రెడ్డి కొడతా ఉంటావు. బిడ్డ, నీకు ఆ చెప్పులు లేకుండా కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. అడిగారంటే చెప్పు.
మీరందరూ అందించాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రోజు నుంచి ప్రెస్ సోదరులకు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఏ కార్యక్రమైనా ఏ ఇన్ఫర్మేషన్ అయినా తప్పకుండా మీకు అందుతుంది. మీకు ఏమన్నా డౌట్ ఉన్నా ఏదున్నా నా దృష్టికి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ డబల్ బెడ్ ఇల్లు కావచ్చు, లేకపోతే మీకు ఇస్తున్నటువంటి ప్లాట్ కావచ్చు, ఇల్లు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మీకు హామీ ఇచ్చింది. వాటి కోసం కూడా మీ తరఫున ఎక్కడికైనా వచ్చేదానికి నేను సిద్ధంగా ఉన్నాను కూడా మా యొక్క నాయకులు కొన్న ప్రభాకర్ గారు కావచ్చు, లేకపోతే డాక్టర్ కవపల్లి సత్యనారాయణ మా జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా మేడిపల్లి సత్యం మా చోట్ల ఎమ్మెల్యే గారి దగ్గర కూడా ఏ రిప్రజెంటేషన్ ఉన్నా మీ తరఫున రావడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే వారు ముగ్గురు నాకు అత్యంత ఆప్తులు. ఎందుకంటే కష్టకాలంలో 10 సంవత్సరాలు, అందరూ 10 సంవత్సరాలు అంటున్నారు, మేము 14 సంవత్సరాలు కూడా కొట్లాడినాం. ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా మేము ఉద్యమం చేసినాం, తెలంగాణ కొరకు చేయడం జరిగింది. అదేవిధంగా అందరూ 10 ఏళ్ళే అంటారు మీరు కష్టపడ్డారు, కానీ 10 కాదు 14 సంవత్సరాలు వనవాసం. రాముల వారు ఏ విధంగా అయితే వనవాసం చేసిండో అదేవిధంగా మేము కూడా వనవాసం చేసి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు రాష్ట్రంలో ఏర్పాటు చేయడంలో మేమందరం ఇక్కడ ఉన్నటువంటి వేదిక ఉన్నటువంటి కీలక సభ్యులుగా పనిచేసామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి సంపూర్ణ సహకారం ఎప్పుడు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. మీరు మాకు ఆడబిడ్డ సొంటోళ్ళు తప్పకుండా మీరు లేని లేరు కాబట్టి దయచేసి అందరూ భోజనం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా వాళ్ళందరూ ఏమంటారంటే వాళ్ళతో ప్రత్యేకంగా సపరేట్గా మాట్లాడాలని అంటే కూడా నేను అన్న వాళ్ళు మన ఆడబిడ్డకు ఏదైనా కానీ ఆడబిడ్డ తినాకనే మేము భోజనం చేయాలి. మనం అందరం వేరే వాళ్ళందరూ అన్నదమ్ములు. థ్యాంక్ యూ.